రేషన్ బియ్యం ఉంటే చాలండి. చాలా తక్కువ కాస్ట్‌లోనే మనకు ఎక్కువ కలర్స్‌ని అయితే రెడీ చేసుకోవచ్చనమాట. సో, నేను ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఈ కలర్స్‌ని తయారు చేసుకోవడానికనేసి నేను 4 కలర్స్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి పాకెట్ వచ్చేసి ₹3 పడ్డాయండి మనకు అంతే. ఫుడ్ కలర్స్ అండి. 3 ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాను. మనకు బ్లూ కలర్ వచ్చేసి మనకు ఫుడ్ కలర్ అయితే దొరకదు కాబట్టి ఉజాలానైతే తీసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలరు, రెడ్ ఫుడ్ కలరు, అలాగే గ్రీన్ ఫుడ్ కలరు, ఇక బ్లూ వచ్చేసి ఉజాలనైతే తీసుకున్నాను. ఈ విధంగా బౌల్స్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ 4 కలర్స్ని యూజ్ చేసి మనము 30 కలర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. మనకు నచ్చిన కలర్స్ని అయితే మనము చేసుకోవచ్చండి. ముందుగా వచ్చేసి బౌల్లో బియ్యం పిండిని అయితే వేసేసుకొని ముందుగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా ఫుడ్ కలర్ని అయితే వేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. వాటర్ని అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. మనకు ఎంత అవసరం పడుతుందో అంత. ఒకటేసారి వేసేస్తే మనకు మెత్తగా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా మనకు ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనము బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టేసి కొంటుంటాం కదా. ఈ విధంగా చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లోనే మనకు నచ్చిన కలర్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా కొద్దిగా మనము ఫుడ్ కలర్ను యూజ్ చేస్తే చాలండి ఎంత మంచిగా మనకు ఆరెంజ్ కలర్ అనేది ఎంత మోతాదులో వచ్చేసిందో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు కలర్ అనేది బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత మంచిగా గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయిందో. ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో చూడండి. అచ్చం మనం బయట కొన్న కలర్సే వచ్చాయన్నమాట. మనకు చాలా మంచిగా వస్తాయండి. చాలా తక్కువ కాస్ట్లోనే మనము ఒక ₹20 లోపే మనము ఒక 30 కలర్స్ వరకు తయారు చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత కొద్దిగా బ్లూ కలర్ని అయితే యాడ్ చేసుకొని ఇందాక వేసుకున్నట్టు వాటర్ అయితే చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా బ్లూ కలర్ కూడా మనకు రెడీ అయిపోయిందనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ కాస్ట్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా బ్లూ కలర్ కూడా మంచిగా రెడీ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా పిండి వేసేసుకొని కొద్దిగా రెడ్ కలర్ని అయితే వేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ముందుగా వచ్చేసి సింగిల్ కలర్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా రెడ్ కలర్ కూడా ఎంత మంచిగా వచ్చేసిందో. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక పేపర్లో వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలండి. చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 కలర్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ రెడ్ కలరు అలాగే గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఏ కలర్ వస్తుందో మీరైతే గెస్ చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో చూసారు కదా ఈ 2 కలర్స్ని మిక్స్ చేసేస్తే మనకు ఒక డిఫరెంట్ కలర్ అనేది వచ్చేసింది అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆరెంజ్ కలరు అలాగే బ్లూ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వీటి రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఏ కలర్ వచ్చేస్తుందో చూసేద్దాం. సో చూసారు కదా ఎంత మంచిగా మనకు ఇటుక కలర్ అయితే వచ్చేసిందనమాట. చాలా సింపుల్ అండి. మనము 2 కలర్స్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళేస్తే మనకు కలర్స్ అనేది వస్తాయన్నమాట. సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ కలరు అలాగే బ్లూ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మరి ఈ కలర్ అయితే ఏ కలర్ వస్తుందో చూసారా మనకు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి. లైట్గా మనకు కాఫీ పొడి కలర్ అయితే వచ్చేసిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలరు అలాగే ఆరెంజ్ కలరు
యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఏ కలర్ కావాలనుకుంటామో ఆ కలర్ని అయితే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, మరొక కలర్ని అయితే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేశాను, అందుకని ఆ కలర్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఎల్లోను అలాగే ఆరెంజ్ మిక్స్ చేశాను. సో చూసారు కదా ఎంత మంచిగా మనకు లైట్గా డిఫరెంట్ ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ కలర్స్ అయితే యాడ్ చేశానండి. రెడ్ అలాగే ఎల్లో గ్రీను యాడ్ చేశాను. సో చూసారు కదా ఎంత మంచిగా, ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనకు ఏ కలర్ కావాలో అదైతే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకొని మిగతా కలర్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 3 కలర్స్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ బ్లూ, రెడ్, ఆరెంజ్. చూసారు కదా ఇది కూడా మనకు మంచిగా కలర్ అయితే వచ్చేసిందనమాట. సో ఈ విధంగా అండి మనకు నచ్చిన కలర్స్ని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో చూసారు కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసిందనమాట. సో చూసారు కదండి ఈ విధంగా మనకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకుంటూ 2 కలర్స్ 3 కలర్స్ ఇవే కలర్స్ యాడ్ చేయాలని ఏం లేదనమాట. మనకు ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కలర్స్ అనేది అలా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా ఎంత మంచిగా గ్రీన్ కలర్ అయితే డిఫరెంట్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలరు అలాగే ఆరెంజ్ కలరు అలాగే ఎల్లో కలరు రెడ్ కలరు 4 కలర్స్ యూజ్ చేశానండి. సో చూసారు కదా 4 కలర్స్ యూజ్ చేసిన తర్వాత నాకు ఈ కలర్ అయితే వచ్చేసింది అనమాట. డార్క్ ఇటుక కలర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీను అలాగే బ్లూ అయితే యాడ్ చేసుకున్నాను. డార్క్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మిగిలిన 3 కలర్స్ అయితే మిగిలాయండి. ఆ 3 కలర్స్ కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా ఏ కలర్ వస్తుందో గెస్ చేయండి. సో చూసారు కదా ఎంత మంచిగా గ్రీన్ కలర్ అయితే వచ్చేసిందో. చాలా మంచిగా కలర్స్ అయితే వచ్చాయండి. ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో చూడండి. ఈ 5 కలర్స్ని యూజ్ చేసేసి నాకైతే 16 కలర్స్ వరకు నేనైతే చేశానండి. సో చూసారు కదా ఎంత మంచిగా డిఫరెంట్గా మనకు కలర్స్ అయితే వచ్చేసాయో. ఇవే కలర్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్లీ పడతాయండి. మనకు ఓన్లీ ఒక 20 రూపీస్ లోపే మనము ఇన్ని కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఆరిన తర్వాత వీటిని ఎంత మంచిగా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. ఎండలో ఆరబెట్టుకుంటే మంచిగా వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.